మహిళా బిల్లును వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ గోదావరికంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీజేపీ నాయకులు చేపట్టిన కార్యక్రమం ఉధృత పరిస్థితులకు దారితీసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడాన్ని ఖండిస్తూ గోదావరికని ప్రధాన చౌరస్తాలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ నాయకుల ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి, బల్మూరి వనిత మాట్లాడుతూ మహిళా హక్కులు సాధికారతకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమం పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని మండిపడ్డారు. భూస్థాపితం చేయాలి. నెట్టేస్తారు ఆమె ఇష్టం వచ్చినట్టు. మేము మనుషులం కాదా? సరే ఇష్టం వచ్చినట్టు దోషిస్తారు. 15 మంది మొగోళ్ళు సగభాగం సమాజంలో సగభాగం మహిళలం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన కూడా 50 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించి మహిళా రిజర్వేషన్ గురించి ఆలోచించకుండా ఈ రోజు పార్లమెంటు చరిత్రలో నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు పెట్టి సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తే ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ దాన్ని చీకటి రోజుగా మలిచినందుకు సమాజంలో సగభాగం మహిళలం ఉన్నాం. రానున్నటువంటి ఎన్నికల్లో మహిళా శక్తి, నారీ శక్తి మిమ్మల్ని బుద్ధి చెప్పి ఈ దేశం నుంచి తరిమి కొట్టేలాగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి నారీ శక్తి కదులుతుందని చెప్పి ఖబర్దార్ కాంగ్రెస్ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు చేయలేనటువంటి పని ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉంటే పార్లమెంటులో నిన్న అమిత్ షా గారు ముఖ్యంగా అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలను వ్యతిరేకించినటువంటి వాళ్ళకు ఒక సమాధానం చెప్పడం జరిగింది. డీలిమిటేషన్ అనేది వ్యతిరేకించినటువంటి వాళ్ళకి డీలిమిటేషన్ అనేది రాజ్యాంగ పరంగా జరిగే ప్రక్రియ. దాన్ని మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకోవడానికి వీళ్ళు కాంగ్రెస్ ముఖ్యంగా కుట్ర పన్ని డీలిమిటేషన్ పేరు మీద మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ కు ఖచ్చితంగా ఈ దేశ మహిళలు రానున్నటువంటి రోజుల్లో బుద్ధి చెప్తారు. నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రూపొందించిన రాజ్యాంగంలో మహిళా సాధికారత, మహిళలు ఎప్పుడైతే అధికారం పొందుతారో అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిండ్రు. మరి దాన్ని అక్షర రూపం దాలుస్తూ చట్టసభలలో 33% రిజర్వేషన్ని మహిళల్ని కల్పించేటువంటి బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇవాళ ఈ బిల్లును వ్యతిరేకించడం అనేది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అందులో ఉన్నటువంటి మహిళలు అంటే ఒక ఇందిరాగాంధీ, ఒక సోనియా గాంధీ, ఒక ప్రియాంక గాంధీ మాత్రమే ఈ దేశానికి నాయకత్వం వహించాలా? బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ దేశంలో నాయకత్వం వహించడానికి వీల్లేదా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం రాహుల్ గాంధీ పైన ఉన్నది ఇవాళ. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశ ప్రజలు ముఖ్యంగా ఆడబిడ్డలు, ఈ దేశం భారతదేశం స్త్రీమూర్తిని గౌరవించుకునే దేశం. ఇలా చట్టసభలలో అడుగు పెట్టాలి ఆడబిడ్డలు, నిర్ణయం చేసే చోట అధికారం ఇవాళ వాళ్ళకి ఇవ్వాలని సంకల్పంతో ముందుకెళ్తే ఇవాళ దీన్ని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, మహిళా ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురికాక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఏ మొహం పెట్టుకొని వస్తారు ఓట్ల కోసం, ఇవాళ ఆడబిడ్డల ఓట్ల కోసం. కాబట్టి నేను మహిళలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను, దయచేసి మహిళలారా మేల్కోండి. ఇప్పటికైనా
ఎవరు ఆడబిడ్డలకి మహిళలకి ద్రోహం చేస్తున్నది ఏ పార్టీ, మహిళల్ని అందలం ఎంకించాలనుకున్నది ఏ పార్టీ? ఒక్కసారి మీరంతా కూడా గుర్తుపెట్టుకొని రేపు కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి అక్కర ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇలా ఇక్కడ నిరసన కార్యక్రమం చెప్తా ఉంటే ఇవాళ ఒక్క మహిళా పోలీసు కూడా లేదు. ఇలా మొత్తం మంది మొగోళ్ళు వచ్చి ఇవాళ మొగ పోలీసులు వచ్చి మా మీద ఆడబిడ్డల మీద చేసుకుంటారా? సిగ్గుండాలే కొద్దిగా అయినా మీకు. ఇవాళ ఆడబిడ్డల మీద చేసుకొని కనీసం నిరసన చేసేటువంటి అవకాశం కూడా లేదా ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో? ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుల్వ లక్ష్మీ నరసయ్య, పద్మ, చిలుక భారతి, గుండెబోయిన భూమయ్య, మేరుగు నరేష్ గౌడ్, బోడకుంట సుభాష్, ఉరకొండ అపర్ణ, వెలుతురి సరిత, రాజయ్య, అందె రాజ్ కుమార్, అంకరి భరత్, జనగామ శివరాం, సునీల్, ఇరుగురాల శివకుమార్, బియ్యాల మహేందర్, మాడ ప్రభాకర్ రెడ్డి, జక్కన బాలు, జక్కుల ప్రవీణ్, పద్మ, చీలారపు కళ్యాణ్, ఏడుకొండ తిరుపతి, శ్యామ్ పటేల్, మహేష్, మాదరబోయిన రాకేష్, రజిత, మంగ, లహరి, లక్ష్మి, రాజవ్వ, సరోజ, రాజేశ్వరి, సుప్రియ, సుస్మిత, ఈశ్వరి, సుమలత తదితరులు పాల్గొన్నారు.